హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా థియరీ రాయాలి సెకండ్ యూనిట్ అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. మోస్ట్లీ అయితే థియరీ పైన ఆశ పెట్టుకోకండి. అందుకే నాకు పోస్ట్ చేయాలన్నా అదంతా రాసి పోస్ట్ చేయాలన్న నమ్మకం లేదు. ఎందుకంటే అంత ప్రాబ్లమాటికే వస్తుంది మోస్ట్లీ. మళ్ళీ నేను మిమ్మల్ని డైవర్ట్ చేసి ఇదంతా చదువుకునేసరికి మీ టైం వేస్ట్ అవుతుంది. అయినా కూడా కొంతమంది లేదు మేము ట్రై చేసి డేర్ చేసి నేర్చుకుంటాము అనే వాళ్ళు మాత్రం చూడండి. ఎందుకంటే మోస్ట్లీ ఫస్ట్ యూనిట్ అయితే ఒక థియరీ కంపల్సరీ వస్తుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రెండు ప్రాబ్లమాటిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకేంటంటే ఆన్సర్స్ ఒకవేళ వచ్చినా ప్రాబ్లమాటిక్కి సంబంధించినవే వస్తాయి. మనకు ప్రాబ్లమే రానప్పుడు ప్రాబ్లమాటిక్ ఆన్సర్ ఎట్లా రాస్తాం? సో అందుకే ప్రాబ్లం నేర్చుకుంటే దాని ఆన్సర్ కూడా ఈజీగా రాయగలుగుతారు. ఒకవేళ ప్రాబ్లమ్స్ మీరు చూడాలంటే వేరే ఛానల్స్లో ఆల్రెడీ చాలా పెట్టున్నాయి, చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను సెకండ్ యూనిట్ థియరీ చెప్తున్నా, ఒక్కసారి చూడండి. ఎందుకంటే థియరీ కూడా చదువుకుంటే అర్థమయ్యేటట్టు ఉండదు ఈ థియరీ. దీన్ని ఎట్లా బట్టిఫైయే చేయాలి. ఇంకా కొంచెం చాలా పెద్దగా ఉన్నాయి, చాలా షార్ట్ చేసి రాసిన సింపుల్ లాంగ్వేజ్లో. లైక్ బిగ్ ఎమ్ మెథడ్, సింప్లెక్స్ మెథడ్, టూ ఫేస్ మెథడ్ అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆన్సర్ ఇందులో. సింప్లెక్స్ మెథడ్ అంటే ఏంటి? సింప్లెక్స్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు బెస్ట్ ఆన్సర్, ఎల్పిపికి బెస్ట్ ఆన్సర్ ఇవ్వడానికి సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం ప్రాఫిట్స్ తీయడానికి ఎల్పిపి అంటే ఏంటి? లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం మీన్స్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ లిమిటెడ్ సోర్స్. తక్కువ లిమిటెడ్ సోర్స్తోని బెస్ట్ యూజ్ ఎట్లా చేయొచ్చో అనడానికి ఎల్పిపి యూజ్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్, ఏ షాప్ కీపర్ మేక్స్ చైర్స్ అండ్ టేబుల్స్. చైర్స్ గివ్స్ 20 ప్రాఫిట్, టేబుల్స్ గివ్స్ 30. సో మనం ఏవి చేయాలో మనకు అర్థం కాదు. సో వీ హ్యావ్ లిమిటెడ్ వుడ్ అండ్ లేబర్. మనం అప్పుడు సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే ఏది యూజ్ చేస్తే బెస్ట్ ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి. హౌ మెనీ చైర్స్ అండ్ హౌ మెనీ టేబుల్స్ షుడ్ మేక్ టు గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్స్. మ్యాక్సిమం ప్రాఫిట్స్ రావడానికి సింప్లెక్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అక్కడ. అట్లయితే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్స్ వస్తాయి. ఉన్న రీసోర్స్తోని, ఉన్న లేబర్తోని మనం ఆ వర్క్ చేయించుకొని. ఓకే, ఇప్పుడు మెథడ్స్. సింప్లెక్స్ మెథడ్ అంటే ఆల్రెడీ యూజువల్గా అది ఎల్పిపికి ప్రాఫిట్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ డెసిషన్ మేకింగ్ డెసిషన్ వేరియబుల్స్ x1, x2 ఇలాంటి వేరియబుల్స్ని యూజ్ చేస్తుంది. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కెన్ బి మ్యాక్సిమైజ్ ఆర్ మినిమైజ్. ఇది మ్యాక్సిమైజ్ కూడా చేస్తుంది, మినిమైజ్ కూడా చేస్తుంది. ఇట్ మెయిన్లీ యూజ్డ్ వెన్ కాన్స్టెంట్స్ ఆర్ ఇన్ లోవర్ ఫామ్. లోవర్ ఫామ్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది ఇది. స్లాక్ వేరియబుల్ ఈజ్ యాడెడ్ టు కన్వర్ట్ స్లోవర్ ఇంటూ ఈక్వేషన్ ఈక్వల్స్ టు 2x1 ప్లస్ x2 లెస్ దెన్ 10. 2x1 ప్లస్ x2 ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ ఇది తీసేసినాం, ఇది తీసేసి ఈక్వల్స్ టు అని పెట్టినాం. సో ఇందుకు యూజ్ అవుతుంది సింప్లెక్స్ మెథడ్ అనేది. ఒకసారి మీరు చదువుకోండి, లేదంటే బట్టి కొట్టండి, కానీ కొట్టండి. ఒకవేళ షార్ట్స్లో వచ్చినా కూడా రాసేయచ్చు కదా, ఒక 2-3 పాయింట్స్ లేదంటే 4 పాయింట్స్ రాసేయచ్చు. బిగ్ ఎమ్ మెథడ్ అంటే ఏంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు సాల్వ్ అండ్ ఎల్పిపి. సేమ్ ఇది కూడా ఎల్పిపిని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది, మ్యాక్సిమం ప్రాఫిట్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇందులో కాన్స్టెంట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సైన్. ఇక్కడనేమో లోవర్, ఇక్కడనేమో గ్రేటర్ దెన్. అండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఈజ్ యాడెడ్ వెన్ రిక్వైర్డ్. S1, A1 అనేటివి యూజ్ అవుతాయి. ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యూజ్ అవుతాయి. లైక్ S1, S2, A1 ఇవి యూజ్ అవుతాయి ఇందులో ఆర్టిఫిషియల్ వేరియబుల్స్. ఇట్ ప్రిపేర్ సింప్లెక్స్ టేబుల్ని ప్రిపేర్ చేస్తుంది బిగ్ ఎమ్ మెథడ్. ఇట్ ప్రిపేర్ సింప్లెక్స్ టేబుల్, పర్ఫార్మ్ ద క్యాలిక్యులేటింగ్ అండ్ లీవింగ్. చూస్ ద ఎంటరింగ్ అండ్ లీవింగ్ వేరియబుల్. సో మనం ఆల్రెడీ సింప్లెక్స్ మెథడ్ది సమ్ చేసినాం కదా, అందులో ఆ బాక్స్లో మనం S2 బాక్స్ని ఎట్లయితే వదిలేసినామో, బాక్స్ చేసిన తర్వాత లీస్ట్ని, సో అట్లా అదే చెప్తుంది. చూస్ ద ఎంటరింగ్ వేరియబుల్, లీవింగ్, కంటిన్యూ మేకింగ్ న్యూ టేబుల్. అది అయిపోయిన తర్వాత సెకండ్ టేబుల్కి వచ్చేసాం కదా. ఫైనల్లీ ద ఆర్టిఫిషియల్ వేరియబుల్ మస్ట్ బికమ్ 0. ఎటు తిరిగి ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది 0 కావాలి. అండ్ వీ గెట్ ద ఆప్టిమల్ ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. లైక్ మినిమైజ్
z ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 సబ్జెక్ట్ టు. సో x1 ప్లస్ x2 గ్రేటర్ దెన్ 4, x1 ప్లస్ x2 గ్రేటర్ దెన్ 0 కన్వర్ట్. ఇందులో మనం సింప్లెక్స్ మెథడ్లో ఏం చేస్తాము, జస్ట్ ఈ 2 సింబల్స్ని తీసేసి S1 S2 A1 A2 అవి యాడ్ చేస్తాం కదా, దాన్ని ఆ సింబల్స్ని ఇయర్ A1 ఈజ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యాడ్ అవుతాయి అని చెప్తుంది, అంతే. అవి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్. సో మీకు అర్థం కాకపోతే ఇట్లా ఈ ఒక ఎగ్జాంపుల్ రాసి దాని కింద పాయింట్స్ రాయండి. ఎంత ఎగ్జాంపుల్ రాసినా సరే మీకు హాఫ్లో హాఫ్ మార్క్స్ అయినా వస్తాయి కదా. అందుకే 2 ఫేస్ మెథడ్ అంటే ఏంది, ఇట్ ఈస్ యూజ్డ్ టు సాల్వ్ ఎల్పిపిని యూజ్ చేయడానికి. ఇది కూడా కంటైనింగ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్. ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అంటే ఇప్పుడే చూసినాం కదా, లైక్ ఇందులో ఇవి తీసేసి S1 S2 అని యాడ్ చేస్తాం, అవి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అంటే. ద సొల్యూషన్ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఇన్ 2 ఫేసెస్. 2 ఫేసెస్లో ఉంటాయి దాని సొల్యూషన్. ఇన్స్టెడ్ యూజింగ్ ద లార్జ్ పెనాల్టీ M. లార్జ్ పెనాల్టీ M యూజ్ చేయడం కంటే ఈ 2 ఫేసెస్ అనేవి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దీని బదులు ఇంకా 2 అంటే ఏంటిది, యాడ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ అవుతాయి ఫేస్ 1లో. మినిమైజ్ ద సమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్, మినిమైజ్ చేసేది ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని. రిమూవ్ ఆల్ ద ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఫ్రమ్ ద బేసిస్. అందులో నుంచి ఎండ్ ఆఫ్ ద సమ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ని తీసేస్తుంది ఫేస్ 1. ఫేస్ 2 ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ వేరియబుల్ని యూజ్ చేస్తుంది, ఇక్కడ మ్యాక్సిమైజ్ చేస్తుంది, ఇక్కడనేమో కంటిన్యూ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ ఆబ్టైన్డ్, ఇక్కడేమో బయాస్ చేస్తుంది, ఇక్కడ తీసుకుంటుంది, ఆబ్టైన్ చేస్తుంది, అది తీసుకుంటుంది. ఫేజ్ 2లో స్టెప్స్ ఏంది, ఫార్ములేట్ ద ఎల్పిపి, కన్వర్ట్ కన్స్టెంట్ ఇంటూ ఈక్వేషన్. ఈ కన్స్టెంట్ని మనం ఒక ఈక్వేషన్ లాగా చేస్తున్నాం కదా, ఇట్లా ఒక ఈక్వేషన్ లాగా. పర్ఫార్మ్ ఫేజ్ 1 రిమూవ్ ఆర్టికల్ వేరియబుల్స్, పర్ఫార్మ్ ఫేజ్ 2 ఆబ్టైన్. సేమ్ ఇదే, మళ్ళీ ఇట్లా స్టెప్స్ అని బట్టి రాయండి. ముందుట్లో వేరియబుల్స్ తీసుకుంటుంది, ఫేజ్ 2లో తీసుకుంటలేదు. ఇక్కడ మినిమైజ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని, ఇక్కడ మినిమైజ్ చెయ్యది, మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఇక్కడ రిమూవ్ చేస్తుంది, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది ఫేజ్ 2లో, అంతే. మళ్ళీ ఒకసారి స్టెప్స్ చూసుకోండి, ఇవేం గుర్తు లేకపోయినా సరే ఫేజ్ 2 మెథడ్వి. కనీసం షార్ట్లోనైనా వస్తుంది, లాంగ్లో వచ్చినా కూడా హాఫ్ మార్క్స్ అయినా వస్తాయి. ఎగ్జాంపుల్, దీని ఎగ్జాంపుల్ మినిమైజ్ z ఈక్వల్స్ టు 2x1 ప్లస్ 3x2 సబ్జెక్ట్ టు x1 ప్లస్ x2 గ్రేటర్ దెన్ 5. కన్వర్ట్ x1 x2 మైనస్ s1 ప్లస్ a1 ఈక్వల్స్ టు 5. ఫేజ్ 1 రిమూవ్స్ a1, ఫేజ్ 1లో a1 రిమూవ్ అవుతాయి. అండ్ ఫేజ్ 2 సాల్వ్స్ ద ఒరిజినల్ ప్రాబ్లం. a1 తీసేసి ఇప్పుడు ఇంతే, x1 ప్లస్ x2 మైనస్ s1 ఈక్వల్స్ టు 5 అని పెట్టి ఒరిజినల్ ప్రాబ్లం చేస్తుంది. అడ్వాంటేజ్ ఏంది దీనివల్ల, ఇంత చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, ఫేజ్ 1 ఫేజ్ 2ది. నో నీడ్ ఫర్ లార్జ్ వాల్యూ ఆఫ్ M. లార్జ్ వాల్యూ ఆఫ్ M అవసరం లేదు, సింపుల్ అండ్ సిస్టమేటిక్గా అయిపోతుంది. ప్రొసీజర్ అనేది కరెక్ట్ ఉంటుంది, కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది ఇది యూజ్ చేసుకోవడం వల్ల. మనం అది యూజ్ చేసేటప్పుడు 2 ఫేజ్లో యూజ్ చేయాల్సి వస్తుంది, అంటే 2 టైప్స్. మోర్ సింపుల్ టేబుల్స్ మేబీ నీడెడ్, ఎక్కువ టేబుల్స్ చేయాల్సి వస్తుంది సింప్లెక్స్వి ఈ మెథడ్ యూజ్ చేస్తే అనడానికి ఫేజ్ 1 ఫేజ్ 2 మెథడ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ డ్యూయాలిటీ. డ్యూయాలిటీ అంటేనే అర్థమైపోతుంది, 2 డ్యూయల్ అంటారు కదా ఇట్లా. డ్యూయాలిటీ మీన్స్ ఎవ్రీ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ హ్యాస్ అనదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కాల్ ద డ్యూయల్. ఏ ప్రాబ్లంకైనా ఎవ్రీ లీనియర్ ప్రాబ్లం అనదర్ రిలేటెడ్ ప్రాబ్లం, దానికి రిలేటెడ్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది చూడు, దాన్ని డ్యూయల్ అంటారు. సాల్వింగ్ వన్ హెల్ప్ ఇన్ అనదర్, సాల్వింగ్ అనదర్, ఒక్కదాన్ని హెల్ప్ చేసే బదులు ఇంకో దానికి కూడా హెల్ప్ చేయొచ్చు. దానివల్ల ఒక్క ప్రాబ్లమ్ని హెల్ప్ చేసే బదులు ఇంకో ప్రాబ్లం, డ్యూయల్. ఎవ్రీ ప్రైమల్ హ్యాస్ 1 డ్యూయల్. ఇఫ్ ద ప్రైమల్ ఈజ్ ఏ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్, ద డ్యూయల్ ఈజ్ ఏ మ్యాక్సిమైజేషన్. ఇఫ్ ద ప్రైమల్ ఈజ్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్, ద డ్యూయల్ ఈజ్ ఏ మినిమైజేషన్ ప్రాబ్లం. మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మినిమైజేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇట్ రెడ్యూస్ కాంపిటీషన్, హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్, యూస్ఫుల్ ఇన్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ప్లానింగ్. డ్యూయల్ ఉండడం వల్ల, 2 ఉండడం వల్ల మనకు ఆప్షన్ ఉంటుంది. చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద ఆప్టిమల్ సొల్యూషన్. ప్రైమల్ డ్యూయల్ అంటే ఏంది, మ్యాక్సిమైజ్ z ఈజ్ ఈక్వల్స్ టు 3x1 ప్లస్ x2 సబ్జెక్ట్ టు
x1 plus x2 greater than lesser than 4. Dual provides a solve and provides another way to solve an analysis optimization problem. డ్యూయల్ అంటే ఏంది? మినిమైజ్. ప్రైమల్ మ్యాక్సిమైజ్ చేస్తుంది, డ్యూయల్ మినిమైజ్ చేస్తుంది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు AY1 సబ్జెక్టు. ఇక్కడ y1 గ్రేటర్ దెన్ 3, y1 గ్రేటర్ దెన్ 2, ఇక్కడ లెస్సర్ దెన్, ఇక్కడ గ్రేటర్ దెన్. అసలు డ్యూయల్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఒక్క వే కాకుండా ఇంకో వే కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యేటట్టు చూస్తుంది. ఒక్క వే కాకుండా ప్రైమర్ ఒకటే వే కాకుండా డ్యూయల్ వేలో కూడా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చూపిస్తుంది. అంతే. సెకండ్ యూనిట్ ఒక్కసారి ఇట్లా చెక్ చేసుకోండి, ఒకసారి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.